మా ఊర్లో వేటకు వెళ్ళట్లేదండి. సీజన్ స్టార్ట్ అయినా సరే వేటలకు అయితే వెళ్ళలేదు. అయినా సరే పక్కనున్న కటారపాలెం నుంచి అయితే చేపలు తెచ్చేసి అయితే వీళ్ళైతే ప్రాసెస్ చేస్తున్నారు. చెప్పేదాన్ని కదా, నేను ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి చేపలు తీసుకుని మీకైతే కొరియర్ చేస్తాను అనమాట. వీళ్ళ దగ్గర అంటే నేను చూస్తాను అనమాట ఎలా చేస్తారు ఏంటి అనేది అంతా మన కళ్ళ ఎదురు జరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి నానా జాతులు అంటారు. అంటే చాలా చేపలు, అన్ని రకాల చేపలు అయితే ఉంటాయన్నమాట. ఇది లేదు ఇది ఉంది అనటానికి లేదు. గొరక, పార, ఇంకా తమ్మరట్ట, లేదంటే ఎర్రమని, కరుపులని, ఇంకా సావుడాలని అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. మళ్ళా మ్యాక్రల్స్ అంటారు కదా, అవే అండి. కానాగడతలు. మీరు అనుకోవచ్చు ఏంటి ఈగలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, చేపల దగ్గర ఈగలు చాలానే వస్తాయండి. కానీ ఉప్పులే వేస్తాం కదా, ఇంకా ఉప్పుకి ఈగలకి ఏమో ఉండదు అనుకుంటాను, ఇంకా పట్టుకోవన్నమాట. ఇవి బాగా ఇలా చేసి కడుగుతారు, బాగా కడిగి అప్పుడు ఉప్పులో అయితే వేస్తారనమాట. ప్రాసెస్ అయితే మీకు ఇలా ప్రాసెస్ చేసే వీడియో కావాలంటే చెప్పండి, నేనైతే అదైతే క్లారిటీగా ఎలా చేస్తారు, ఎలా ఉప్పు పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, ఎలా కడుగుతారు, ఎలా ఎండబెడతారు, మన చేతికి ఇంకెలా వస్తుంది, ఎలా ప్రాసెస్ చేస్తారు అన్నీ అయితే ఒక క్లారిటీగా అయితే నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను. మీరేం దానికైతే భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేస్తారనమాట. అందరూ బాగానే చేస్తారు. కాకపోతే చేప ఎక్కడ పాడవుతుంది అంటే, చేప ఇప్పుడు ఈ రోజు ఎండబెట్టి 2 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అలాగే వదిలేస్తారు చూడండి, అంటే నిలవ ఉండిపోతాయి కదా. అంటే ఎండి చేపలు పాడవుతాయి అంటే బాగా బయట నిలవ ఉండిపోతే పాడైపోతుంది, టేస్ట్ మారిపోద్ది అనమాట. మన ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు నీట్గా క్లీన్గా అయితే. ఇంకా అలా కాకుండా మనం వీళ్ళు బయట వదిలేస్తే కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా మారిపోద్ది అనమాట. చూడండి ఇలా చేపలన్నీ వాళ్ళు అలా కోస్తూ ఉంటే అవన్నీ తెచ్చి నీటిలో కడిగి ఇలా నీటిలో వేస్తారనమాట. బాగా 2-3 సార్లు కడిగేస్తారు. 3 సార్లు అలా కడగరు కానీ ఒక 2 సార్లు కడిగి ఇంక ఇలా ఉప్పులోని ఇంకా పెద్ద గోళాలు ఉంటాయి కదా, ఇందులోని ఏం చేస్తారంటే బ్యాచ్లుగా వేసేస్తారనమాట. ఉప్పు అయితే చాలా ఎక్కువగా వేస్తారు, ఎందుకంటే చేప పాడవకుండా ఉండటానికి. తినటానికి సరిపోదు, మనం వేడి నీళ్ళలో వేసుకొని బాగా కడిగి కూరలో వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే అసలు దీనికైతే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేను చూసి అవి మంచిగా ఉంటేనే నేనైతే కొరియర్ చేస్తాను అనమాట. నన్ను నమ్మి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చాలా మందికి పంపించాను, అందరూ అయితే మంచిగా పంపించారండి. మేము మార్కెట్కి వెళ్ళిన కూడా మంచి మేము తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు అనమాట. నాకు కూడా చేప బాగోకపోతే తెలియనండి నేను, అందుకని నేను తినేవే మంచిగా ఉండేవే నేను పంపిస్తాను అనమాట. మీరు నమ్మకంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇందులో కల్తీలు ఏమి ఉండదు అనమాట, చాలా మంచి అయితే నేను పంపిస్తాను. ఇదిగోండి ఇవి జల్లలు అనమాట. నిజానికి అయితే నేను జల్లలు తిన్ను, కానీ జల్లలు ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ జల్లలని, కీలిపోతులని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే జల్లలు. ఆ మచ్చలుగా ఉన్నది కీలిపోతు అనమాట. చాలా బాగుంటుంది, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి చేప, ఎండు చేపలు కూడా బాగానే ఉంటాయి అనమాట. అన్నీ బాగానే ఉంటాయంటే సముద్రం చాలా బాగుంటాయండి. అవి చాలా మంచిది కూడాను, కల్తీ లేనివి కదా, అందుకని. థ్యాంక్ యూ.